నమస్తే. నేను మీ హేమని. ఇప్పుడు రచయిత్రి అమృత సేకరించి పంపిన శనిని పట్టిన హనుమ అనే కథను వినడానికి సిద్ధంగా ఉన్నారా? భయపడకండి. అందర్నీ పట్టుకుని పీడించే శని భగవానుణ్ణి కూడా పట్టుకున్న హనుమంతుడి గురించి చెప్పుకోబోతున్నాం. అందుకే ధైర్యంగా హనుమంతుడిని తలుచుకుని సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ్నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వద్దాం. శని భగవానుడు మనల్ని పట్టుకుంటే 7 ఏళ్ల శని పడుతుంది అంటారు. శనిదేవుడి ప్రభావం వల్ల ఏం చేసినా కూడా కలిసి రాకుండా ఉంటుంది. అసలు ఇలా పీడించాల్సిన పనిని శనిదేవుడికి ఎవరైనా ఇచ్చారా, లేకపోతే అందుకే అవతరించాడా అని ఎప్పుడన్నా ఆలోచించారా? శని భగవానుడు స్వయంగా ప్రతిరోజు మనతో ప్రయాణించే సూర్య భగవానుడి కుమారుడు. సూర్యుడి కొడుకు ప్రభావంతో మంచి ఆరోగ్యం ఉండాలి కానీ క్షీణించి నశించిపోవడం ఏంటి? అలాంటి ప్రభావం ఉన్న శనిదేవుడు ఆఖరికి శివుణ్ణి కూడా వదల్లేదు అంటారు కదా. మరి శని ప్రభావం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేదా అంటే లేరనే చెప్పుకోవాలి. కానీ హనుమ లాంటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడనట్టు తప్పించుకున్నారు. పైగా ఓనాడు హనుమంతుడే శనిని పట్టుకుని ఓ ఆట ఆడించాడట. అందుకే హనుమకు ఇష్టమైన శనివారం రోజున హనుమంతుణ్ణి సేవిస్తే శని ప్రభావం తగ్గుతుంది అంటారు. ఎవరినైనా పట్టుకోగల శనిని హనుమంతుడు ఎలా పట్టుకున్నాడు, ఎలా ఓ ఆట ఆడించాడు అనే విషయం తెలుసుకునే ముందు కాస్త శని భగవానుడి గురించి, శనికి హనుమకి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకుని ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుందాం. నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు అని ఇందాకే అనుకున్నాం కదా. ఆయన సతీమణి సంజ్ఞాదేవి. వారికి 2 సంతానం, యమ, యమి. అదేనండి యమధర్మరాజు, యమునా నది. అయితే సూర్యుని వేడికి తాళలేని సంధ్యాదేవి తన నీడ నుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని, తన పిల్లల్ని చూసుకోమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళింది. కాని అక్కడ తండ్రైన విశ్వకర్మ తాను చేసిన పని తప్పని చెప్పి తిరిగి సూర్యుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. బాబోయ్, మరి మంటల సెగల వేడిని పుట్టించే వాడి దగ్గరికి మళ్లీ వెళ్ళి నిరంతరం ఆ వేడిలో నీరసించిపోలేను
అనుకుని రహస్యంగా ఒక గుర్రమయ్యి అడవిలో ఓ చోట సూర్యుని గురించి తపస్సు చేసింది. కొన్నాళ్లకి ఛాయ గర్భం దాల్చింది. ఆవిడ మహాశివుడి భక్తురాలు. ఒకవైపు పూజలు పునస్కారాలు ఉపవాసాలు చేస్తూ నీరసించేది. మరోవైపు దహించే సూర్యుడి భార్యగా వేడిని తట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ ప్రభావం గర్భంలో ఉన్న బిడ్డపై పడింది. బిడ్డ పుట్టినప్పుడు నీడలా నల్లగా పుట్టాడు. ఎంతో సంతోషంతో పుట్టిన కొడుకుని చూసుకోవాలని వచ్చిన సూర్యుడు ఇతని రంగు చూసి, ఎవడు వీడు, నాకు పుట్టినవాడేనా అంటూ ఛాయని అనుమానించాడు. ఆవిడ అప్పుడు శివుణ్ణి వేడుకుంటే ఆయన వచ్చి, నీ పక్కన మాడి నీరసించిన భార్య ఎంత అవస్థపడుతూ ఆ బిడ్డకి జన్మనిచ్చినా ఛాయ రంగులో పుట్టినవాడు నీ కొడుకు కాకుండా పోతాడా? నీ భార్యనే అనుమానిస్తావా? ఆ రంగు ఆ బిడ్డకి రావడం కూడా నీదయే అని తెలుసుకోలేకపోయావు. ఎప్పుడూ సెగలు పుట్టించే నీకు నీడలో ఉండడం తెలియకపోవడం వలన నీ కొడుకునే తప్పుపట్టి నీ భార్యని అనుమానిస్తావా? ధర్మంతో కాక విచక్షణారహితంగా ప్రవర్తించినందుకు నువ్వు చేసిన తప్పుకు ఇక నుంచి నువ్వు కూడా గ్రహణం పట్టి నీ ప్రకాశాన్ని దాచుకునే పరిస్థితి వస్తుంది. ఆ గ్రహణం పట్టినంతసేపు నీ కిరణాలు తాకిన గర్భం దాల్చిన తల్లులకు హాని కలుగుతుంది. ఆ సమయంలో నిన్ను ఆరాధించేవారు సైతం నీకు దూరంగా ఉంటారు అని పుట్టిన బిడ్డవైపు మాట్లాడి న్యాయం చేసి వెళ్ళిపోయాడు శివుడు. కాని పుట్టినప్పుడే తనకి గ్రహణం అంటించాడని శని అంటే ఎప్పుడూ సూర్యుడికి పడేది కాదు. పెరుగుతున్న శనిదేవుడు తన తల్లి భక్తి వలన, తను పుట్టినప్పుడు జరిగిన సంఘటనల వల్ల శివుడికి భక్తుడైపోయాడు. ఆయన్నే గురువుగా భావించేవాడు. ఛాయకి సూర్యుడి వలన శని, ఆ తర్వాత తపతి పుట్టడం వల్ల ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడ్డం మొదలుపెడుతుంది. తన ప్రేమానురాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగుతుంది. ఆటలాడే సమయంలో యముడు, శని మధ్య అభిప్రాయ భేదాలొచ్చి యముడు శని కాలుని విరిచాడు. దానికి ఛాయాదేవి కోపంతో యముణ్ణి శపించిందిట. యమునని నది కమ్మని శపించగా యముడు కూడా ఆవిడ కూతురు తపతిని నది కమ్మని శపించాడు. అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్నంతా దివ్యదృష్టితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించాడు. ఆయన అసలే తన మొదటి భార్య సంధ్య పిల్లలకి పక్షపాతాయే. పైగా శని అంటే పడదు కదా. యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని, లోకానికి ఉపకారిగా మారుతుందని, యమునని స్పర్శించినా, అందులో స్నానం చేసినా వారికి సర్వ పాపాలు హరిస్తాయని దీవించాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలాగే యముడిని కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి రాజుగా ప్రకటించి కాలం తీరిన వారిని తీసుకొచ్చి శిక్షించే బాధ్యతని అప్పగించాడు. అందుకే యముడికి సమవర్తి అనే పేరుంది. ధర్మాధర్మాలను కొలిచి శిక్ష వేస్తాడు కనుక. అన్ని వరాలు వీరికే ఇస్తే ఛాయ మాత్రం ఒప్పుకుంటుందా? శనిని కూడా నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించాడు. అయితే త్రిమూర్తులు శనికి కొన్ని ఆధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా, జనులపై అతని ప్రభావం ఉండేటట్లుగా అన్నమాట. ఆ తర్వాత శని శివుణ్ణి గురువుగా భావించి శివధ్యానం చేస్తూ ఉండేవాడు. శివుడు శని భక్తికి ప్రసన్నమై యముడికి సమానంగా జీవులు బ్రతికి ఉండగా వారి పాప పుణ్యాలను ఎంచి వారికి తగిన శిక్ష వేసే పనిని అప్పగించాడు.
శని భక్తికి ప్రసన్నుడైన శివుడు, శని, నీవు కూడా ధర్మము అధర్మముల్ని ఎంచి కొలిచి ప్రతి ఒక్కరికి తమ కర్మానుసారం శిక్ష వెయ్యగలవు. నీ నుంచి ఏ జీవరాశి తప్పించుకోలేదు అని వరమిచ్చాడు. ఆ విధంగా శని కర్మకి దేవుడయ్యాడు. ప్రతి ఒక్కరి రాశిలోకి ప్రవేశించి వారి పాప పుణ్యాలకి తగినట్టుగా శిక్షలు వేస్తూ ఉంటాడు. దాన్నే శని ప్రభావమని, శని పట్టుకోవడమని అంటూ ఉంటాం. ఇప్పుడు అర్థమైందా? కొంతమందిని 2.5 ఏళ్ళు, ఇంకొంతమందిని 7 ఏళ్ళు ఎందుకు పట్టుకుంటాడో శనిదేవుడు? ఓసారి శివుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను మిమ్మల్ని కూడా పట్టి పీడించే సమయం రాబోతోంది అని చెప్పాడట. శని నుంచి తప్పించుకోవడానికి శివుడు పాతాళలోకంలో ఏనుగ్గా ఉన్నట్టు, ఆ శరీరంతో కొన్ని గంటలు గడిపినట్టు ఓ కథ చెప్తే, మరో కథలో ఓ వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఓ నేరం కింద రాజభటులు చేత చిక్కి కొన్ని గంటలు తప్పు నేరం కింద శిక్ష అనుభవించినట్టు చెప్తారు. ఇంకెప్పుడైనా ఆ కథలు విందాంలేండి. ఏది ఏమైనా శివుడు శని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకి అసౌకర్యం వచ్చే సంఘటనలు ఎదుర్కొన్నాడు. ఇది శని ప్రభావం వలనే అని తెలుసుకుని ఆ ప్రభావం నుంచి తానైనా తప్పించుకోలేకపోయానని శిష్యుడు ముందు ఓటమిని ఒప్పుకున్నాడు. కొన్నాళ్లకి శనికి దామిని అనే గాంధర్వ కన్యని వివాహం చేసుకున్నాడు. ఓనాడు ఆయన శివపూజలో లీనమై ఉన్నప్పుడు దామిని వచ్చి ఎన్నిసార్లు పిలిచినా ఆయన పలకలేదుట. దాంతో ఆవిడికి కోపం వచ్చి, నేను ఎంత పిలిచినా నీ చూపు నా మీద పడదే, నేను నీ చూపుకి తగనని నన్ను అవమానిస్తున్నావా? ఎంత అహంకారం నీకు! ఇకపై నీ చూపు ఎవరి మీద పడినా వారికి కష్టాలు తప్పవు అని శపించింది. ధ్యానమయ్యాక తన శాపం గురించి తెలుసుకుని దామిని దగ్గరికి వెళ్ళినా ఆ శాపం ఉపసంహారం చేసుకునే వీలు లేకపోయింది. ఇప్పుడు ఆయన రాశిలో ప్రవేశించినప్పుడే కాదు, ఆయన కంటి చూపు పడ్డా కష్టాలు తప్పవని తేలిపోయింది. ఇదిలా ఉండగా మరోవైపు శనివారం పూట పుట్టిన హనుమ సూర్యుణ్ణి మింగబోయిన అసాధ్యుడు. సూర్యుణ్ణి గురువుగా భావించి ఆయన కదిలే రథచక్రాల వేగాన్ని అందుకుంటూ సకల శాస్త్రాలని నేర్చుకున్న పండితుడు. గురుదక్షిణగా ఏం కావాలని ఓనాడు సూర్యుణ్ణి అడిగాడట. నా కొడుకు శని వలన చెడు ప్రభావం ఎక్కువైపోతోంది, పైగా కాస్త అహం కూడా పెంచుకుని జీవరాశుల్లో ప్రవేశించి మహా ఇబ్బందులు పెడుతున్నాడు. సమయం వచ్చినప్పుడు అతని గర్వాన్ని అణిచివేయి చాలు అని అడిగాడట సూర్యుడు. అప్పుడు హనుమ, ఇంకా చిన్నపిల్లవాడే, పైగా తను పుట్టింది రామకార్యం మీద కదా, అందుకే సూర్యుడికి మాట ఇచ్చాడు కాని తన కర్తవ్యం మీద దృష్టి పెట్టాడు. మరోవైపు రావణాసురుడు అనే మరో పండితుడి వలన శనిదేవుడి కథలో మరో మలుపు వచ్చింది. రావణుడి మరణం కథలో చెప్పుకున్నట్టు సకల వేదాలు శాస్త్రాలు తెలిసినవాడు రావణాసురుడు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా మంచి పట్టు సాధించి రావణ సంహిత కూడా రాశాడు ఈ బ్రాహ్మణుడు. అతని కొడుకు మేఘనాథుడు పుట్టే సమయంలో ఆ కొడుకు చిరంజీవిగా మరణం లేకుండా పుట్టాలని నవగ్రహాలు ఎక్కడ నిలబడాలో శాసించాడు రావణుడు. నేను అందర్నీ శాసిస్తే వీడు నన్ను శాసిస్తాడా? పుట్టినవాడు జన్మజన్మల కర్మ అనుభవించక తప్పదు. చచ్చిపోయి నా అన్న యమలోకంలో పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. నన్నెవరు ఆపుతారో చూస్తా అంటూ శనిదేవుడు రావణుడు శాసించి ఉండమన్న చోటు నుంచి కాకుండా కాస్త కదిలాట. అది గమనించిన రావణుడు శనిని బంధించి రావణలంకలో ఓ గాలి వెలుతురు లేని చీకటి గదిలో బంధించట. అక్కడ శని నానా అవస్థ పడ్డాడు. కొన్నాళ్లకి సీతమ్మను వెతుక్కుంటూ హనుమ లంకకి వచ్చాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందచేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. సీతమ్మను చూసి దొంగతనంగా వెళ్ళిపోవడం ఇష్టం లేక రాముడి దూతగా ఓ 2 మంచి మాటలు రావణుడికి చెప్దామని వెళ్ళిన హనుమ తోకకి రావణుడు నిప్పంటించాడు. ఆ తోకకి అంటిన నిప్పుతో బంగారు లంకని కాస్త కాల్చాడు అని మనకి తెలిసిన విషయమే. అప్పుడు అలా కాలిన కొన్ని గదుల్లో శనిదేవుడు ఉన్న గది కూడా ఉంది. నిజానికి హనుమ అంటించిన మంట చిన్నదైనా శని తన తీక్షణమైన చూపులతో లంకలో మంటలు వ్యాపింపచేశాడు.
అయితే ఆ మంటలకు శని కూడా నల్లగా మారిపోవడమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదగా మారింది. ఏదైతేనేం శని బయటికి వచ్చి గాలి పీల్చుకుని హనుమకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ సమయంలో శని చూపు హనుమపై పడింది. అయ్యో నేస్తమా, నన్ను విడిపించిన నీకు నా వలన అవస్థ తప్పేటట్టు లేదు అన్నాడు శని. అవస్థ అంటే ఏమిటి అని అడిగాడు హనుమ. అదేనయ్యా, నా కంటి చూపు పడిన వారికి కష్టాలొస్తాయి అన్నాడు శని. ఎలాంటి కష్టాలు అని అడిగాడు హనుమ. ఎలాంటివంటే ఏం చెప్పను, అది నువ్వు చేసిన పాపపుణ్యాలని బట్టి ఉంటుంది. నీ భార్యాపిల్లలకు దూరమవుతావో, ఉన్న ఆస్తులు పోగొట్టుకుంటావో, ధైర్యం పోగొట్టుకుని పిరికివాడివవుతావో నేను చెప్పలేను అన్నాడు శని. ఆ మాటలకి హనుమ నవ్వాడు. నాకు భార్యాపిల్లలు లేరు, ఆస్తుల మీద వ్యామోహమూ లేదు. ఇక నా ధైర్యం, నా బలం నా రామమంత్రమే. అది జపించినంత కాలం నాకే కష్టమూ ఉండదు. రామనామానికి ఉన్న బలం అటువంటిది అని ఎగురుకుంటూ వెళ్ళిపోబోయాడు హనుమ. అసలే బందీగా ఉండి బయటపడిన శని హనుమని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనుకుని వాయిదా వేసుకుని తనని లంక నుంచి బయటకు పడేయమని అడగ్గా ఆంజనేయుడు శనిని లంక నుంచి విసిరితే శనీశ్వరుడు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు 30 కిలోమీటర్ల దూరంలో వెళ్లి పడ్డాడు. దీన్నే ప్రస్తుతం శనీశ్చర ప్రాంతంగా పిలుస్తారు. ఆ సమయంలో చిన్న అగ్నిపర్వత విస్ఫోటనం అక్కడ సంభవించిందని మరో కథనం ఉంది. అలా కొన్నాళ్లు గడిచాయి. కొన్ని రోజులకి రామసేతు నిర్మాణం మొదలైంది. రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో వారధి నిర్మించడంలో నిమగ్నమై ఉన్నాడు. ఈ వారధి నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూతనిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చాడని అందరూ అనుకున్నారు. కాని హనుమంతుణ్ణి పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్టు శని హనుమకు చెప్పాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈరోజు కాదు, రేపు ఉదయాన్నే రమ్మన్నాడు హనుమ. మరుసటి రోజు ఓ చిన్న కొండని పట్టుకుని శని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు హనుమ. హనుమ తలపై ఎక్కి కూర్చున్న శని హనుమంతుడు చేసే పనులకు కాస్త సమయం, అంతరాయం కలిగించాడు. కాని శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న మంచి కార్యానికి శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు శనీశ్వరుని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెప్తాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే హనుమంతుడు తన బలంతో శనీశ్వరుణ్ణి కాలి కింద భాగంలో అణిచివేయడంతో శనీశ్వరుడు నలిగిపోయి తప్పించుకునే మార్గం లేక, హనుమా, నీ స్నేహితుణ్ణి, ఇదేం మర్యాద, రామకార్యం అయ్యాక కలుస్తాలే, నన్ను వదులు అని మొరపెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని తెలుస్తోంది. రామకార్యం పూర్తయింది. రామావతారం పూర్తయింది. ఇక హనుమ సూర్యుడికి ఇవ్వవలసిన గురుదక్షిణ మిగిలి ఉంది. హనుమ రామావతారం అనంతరం కూడా రామనామం జపిస్తూ బదరిలో ధ్యానం చేసుకుంటున్నాడు. ప్రతిరోజు తన గురువు సూర్యభగవానుడు ఉదయించే సమయానికి ఎంత ధ్యానంలో ఉన్నా సూర్యోదయ సమయానికి వచ్చి కన్యాకుమారిలో సూర్యుడికి వందనం చేసుకుని వెళ్తాడు హనుమ. ఇప్పుడు హనుమ ముసలివాడయ్యాడు. నా నుంచి శివుడే తప్పించుకోలేదు కాబట్టి హనుమని కూడా ఇబ్బంది పెట్టాలి. అయినా ఎందుకైనా మంచిది, నా గురువు శివుడి ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాడు శని. ఏమిటి, హనుమని పట్టుకుంటావా? నన్ను పట్టుకున్నంత తేలికనుకుంటున్నావా హనుమని పట్టుకోవడం? ఓసారి ప్రయత్నించావు, ఓడిపోయావు, మళ్ళీ ఎందుకు
అన్నాడు శివుడు. అంటే అప్పుడు రామకార్యంలో అడ్డుపడ్డాను కదా, అందుకే సకల దేవతల బలం అటువైపు ఉంది. పైగా హనుమ అప్పుడు మంచి వయసులో కన్నపుష్టితో ఉన్నాడు. ఇప్పుడు ముసలివాడయ్యాడు కదా, అయినా నా చూపు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు కదా గురువుగారు అన్నాడు శని. అబ్బో, మీ ఆవిడ నీకిచ్చిన శాపాన్ని ఘనంగా వాడుకుంటున్నావే, కాని హనుమంటే ఎవరనుకుంటున్నావు? నా అంశతో పుట్టినవాడు. నిత్యం రామనామ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేనివాడు. రామనామాన్ని నమ్ముకున్న ఉత్తమోత్తముడు. పైగా నీ తండ్రి సూర్యుడికి శిష్యుడు, ఉత్తమమైన బుద్ధిబలం ఉన్నవాడు. అతన్ని నువ్వు ఏమీ చెయ్యలేవేమో అనిపిస్తోంది. ఇక నీ ఇష్టం అన్నాడు శివుడు. మీ అంశ కాబట్టి మీరు అలానే సమర్థిస్తారు గురువుగారు, కాని నా పని నన్ను చేసుకోనివ్వండి అని బయలుదేరాడు శని. రామనామ జపించే హనుమంతుడికి సాధారణంగానే బలం ఎక్కువ. పైగా ఆయనకి ప్రతి శనివారం బలం ఇంకా పెరుగుతుంది. ఈ విషయాలు పట్టించుకొని శని హనుమంతుణ్ణి పట్టి వేధించాలని తెల్లవారక ముందు బయలుదేరి వచ్చాడు. అప్పుడే ధ్యానం నుంచి బయటికి వచ్చిన హనుమ శని రాకను పసిగట్టాడు. ఓరనవ్వు నవ్వుకుని అనంత శరీరం దాల్చి తన తోకతో గట్టిగా శనిని పట్టుకుని వాయువేగంతో మేరు పర్వతం నుంచి ఆకాశంలోకి ఎగిరాడు వాయుపుత్రుడు. అసలే సూర్యోదయం కాబోతోంది. బదరి నుంచి కన్యాకుమారి వరకు నిమిషపాటు సమయంలో చేరుకోవాలని ఆగమేఘాల మీద ఎగురుకుంటూ దిక్కులేని దారుల మధ్య అడ్డంకులను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు హనుమ. వాలపాసంలో ఇరుక్కున్న శనికి మేరు పర్వతం పైన మొదలైంది అవస్థ. ఇక కొండలకి గణగణ గంటలా కొట్టుకున్నాడు. చెట్లకి బరబరా రాసుకున్నాడు. ఆకాశంలో కిలకిలా పక్షులకు గజగజ గీసుకున్నాడు. మధ్యలో నదులొస్తే గలగలా ప్రవాహంలో కలిసి పారాడు. కొండలను దనదనా కొట్టుకున్నాడు. ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ అనుభవించాడు. చితికిపోయి రోకలిలో చిక్కుకున్నట్టు పచ్చడైపోయాడు. ఆపమని అడగలేడు, అడిగినా హనుమ ఆగడు. అసలు నోరెక్కడ విప్పగలడు గిరగిరా పొత్రంలా తిరుగుతుంటే. కన్యాకుమారి చేరుకుని హనుమ నేల మీదకి దిగి సాధారణ శరీరం దాల్చి సూర్యుడికి వందనాలు చేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోయే ముందు ఏమీ తెలియని వాడిలా, అరెరే గురుపుత్ర, నువ్వా? ఎప్పుడు వచ్చావయ్యా? ఈరోజు మీ నాన్నగారిని నీతో పాటు ఇలా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భలే భలే, నీకు నా మీద ఇంత దయ ఎందుకు కలిగింది అని అడిగాడు హనుమ. ఎందుకయ్యా ఇంకా నీ పరాచికాలు? నన్ను చిత్తు చేశావు. పైగా ఏమీ ఎరుగని వాడిలా పలకరింపొకటి. తుక్కు తుక్కు అయిన నా శరీరానికి మందు పుయ్యకుండా నా తండ్రి కిరణాల్లో ఇంకా మండిపోయేలా చేస్తున్నావు అని నీరసించి చెప్పాడు శని. నేనేం చేశానయ్యా, ఇన్ని నిందలు వేస్తున్నావు అన్నాడు హనుమ. నువ్వేమీ చేయలేదు, తప్పు నాదే. నా కళ్ళు పడి నీ జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తావు అనుకున్నాను. ఇబ్బంది పెట్టాలని, నిన్ను పట్టుకోవాలని ప్రయత్నించాను. అందుకే రెండోసారి వచ్చాను. కానీ నన్ను నీ తోకతో పట్టుకుని ఇంకా వదల్లేదు చూడు. నిమిషంలో భారతదేశం చూపించి రావణ లంకలో నేను అనుభవించిన చెరసాల వేదన్ని నిమిషంలో చూపించేశావు. తూర్పు వేదన అనుభవిస్తున్న ఉదయవేదన్ని అర్థమయ్యేలా కంటికి కట్టినట్టు చూపించావు. కానీ నా తండ్రికి నమస్కరించుకునే వీలు లేకుండా ఒంటిని కట్టిపడేశావు. కాస్త దయ చూపించు అన్నాడు శని. అయ్యయ్యో, నా తోక నీకు చుట్టుకుందా? ఇందాక నుంచి ఏదో ఇబ్బంది పెడుతోంది అనుకున్నాను అని తోకలో చుట్టుకున్న శనిని వదిలాడు హనుమ. వదిలావు సరే, నా ఒళ్ళు కదలడం లేదు. నేనింటికి వెళ్లేది ఎలా? కాస్త నా నొప్పులకు ఉపశమనం ఇవ్వు అని అడిగాడు శని. ఈలోగా శని భార్య వచ్చి, హనుమ, నాకు పతిభిక్ష పెట్టు. నేనిచ్చిన శాపానికి విర్రవీగిపోయి తన శక్తికి ఎవ్వరూ అతీతం కాదు అనుకున్న నా భర్తకి ఇలాంటి గతి పడుతుందని ఆయన్ని అనుసరించే తిరుగుతున్నాను. కాస్త కనికరించు అంటూ మొరపెట్టుకుంది. అమ్మా, నేను ఒకరిని హింసించేవాణ్ణి కాదు. కానీ గురువుకి గురుదక్షిణ ఇవ్వాల్సి వచ్చి వడ్డీతో సహా ఇచ్చేశాను. అయితే గురుపుత్రుడు ఇబ్బంది పడుతుంటే చూసి చూడనట్టు ఉంటానా? అయితే నాకో మాట ఇవ్వమని నీ భర్తని అడుగు అన్నాడు హనుమ. ఆయన ఇచ్చేదేంటి స్వామి అంటూ శని చేతి తీసుకుని హనుమ చేతిలో పెట్టింది శని భార్య. మాట ఇస్తున్నాను లేవయ్యా. హనుమ, ఇంతకీ ఏమిటో ఆ మాట అని అడిగాడు శని.
శనివారం నాడు హనుమని పూజించి సేవించి రామనామం జపించిన వారిని పీడించను ఏడిపించను అన్న మాటివ్వు అన్నాడు హనుమ. ఇచ్చానయ్యా మాట. నీ భక్తులు శనివారం పూట నిన్ను ఆరాధిస్తే వారిని పట్టుకోను. పట్టుకున్నవారు శనివారం నాడు నిన్ను సేవిస్తే నా వలన చెడు ప్రభావం రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా తగ్గిస్తాను. సుఖాలు లేక నా వలన చెడు అవస్థపడిన వారికి మంచి చేసి వదిలిపెడతాను అని మాటిచ్చాడు శని. సంతోషం. అయితే ఇప్పుడు నువ్వుల నూనె సింధూరం తీసుకొచ్చి నా ఒంటికి పూసేయ్ అన్నాడు హనుమ. ఏమిటో నీ కోరికలు, కదల్లేని నాకు ఈ పరీక్షలెందుకు అంటూనే తన భార్య సాయంతో తీసుకొచ్చి హనుమకి వంటి నిండా పూశాడు శని. చిటికలో శని మామూలుగా ఏ నొప్పి లేనివాడై మునుపటి స్థితికి వచ్చేశాడు. ఇంకెప్పుడూ నిన్ను కాని నిన్ను సేవించే వారి జోలికి కాని రాను బాబోయ్ అని తన భార్యతో వెళ్ళిపోయాడు శనిదేవుడు. అదండి సంగతి. రాముడి కన్నా గొప్పది రామనామం. అన్ని కష్టాలకు హనుమని సేవించడమే మార్గం. ఈసారి నుంచి ప్రతి శనివారము హనుమనామం తీసుకున్నప్పుడు మా కథని కూడా తలుచుకోండి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.